తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకట నాయకః. కలియుగానికి అధిష్టాన దైవం అధినాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకట అనగా పాపాల్ని సంహరించువాడని ప్రతీతి. కేవలం దర్శన మాత్రం చేత భక్తుల సర్వాభీష్టాల్ని నెరవేర్చే కలియుగ వరదుడు శ్రీనివాసుడు. సప్తగిరులపై భక్త మందారుడై కోనేటి రాయుడు ఆవిష్కారమయ్యాడు. తమ సమక్షంలోనే, తమ నెలవుల్లోనే స్వామిని సులభ సాధ్యంగా ఆరాధించుకోవడానికి భక్తులు స్వామి ఆలయాన్ని నిర్మింపచేసుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీవారి దివ్య సన్నిధి విశాఖపట్నం నగర శివార్లలోని వడ్లపూడిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భూలోక వైకుంఠమే వెంకటాద్రి. వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడే సప్తగిరీశుడు. ఆ స్వామిని దర్శిస్తే చాలు, ఇహపర సౌఖ్యాలకు లోటు ఉండదు. ఆ స్వామి ఎక్కడ వేంచేస్తే అదే భక్తుల పాలిట తిరుమల. విశాఖ నగర శివార్లలోని వడ్లపూడి ప్రాంతంలో గ్రీన్ సిటీ కాలనీలో నెలకొన్న వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి రమణీయ ఆధ్యాత్మిక లోగిలిగా అలరారుతోంది. 2010వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించుకున్న ఈ ఆలయం అనతి కాలంలోనే అశేష భక్తజనుల పాలిట విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా వినుతికెక్కింది. వైభవ ప్రాభవాలన్నీ ఎవరికైనా స్వామి దయవల్లనే సమకూరుతాయి. వైపరీత్యాలన్నింటినీ తొలగించి వైభవాల్ని అనుగ్రహించే దైవం శ్రీనివాసుడు. సకల సన్మంగళమూర్తి, సమస్త వైభవోపేతమూర్తి అయిన వెంకటపతి సార్థక నామధేయునిగా వైభవ వెంకటేశ్వర స్వామిగా అలరారుతున్నాడు. జగదేక సమ్మోహన ఆకృతిలో అఖండ కోటి బ్రహ్మాండ నాయకునిగా అలమేలు మంగపతి అద్భుత సౌందర్యంతో ప్రకటితమవుతున్నాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. గర్భాలయంలో జగదేక సమ్మోహనమూర్తి అయిన వెంకటనాథుడు వైభవోపేతంగా దర్శనమిస్తాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము. సంపూర్ణంగా పుష్పాలంకార శోభితంగా స్వామి పుష్పహాసునిగా ప్రకటితమవుతాడు. కటి వరద అభయహస్తాలతో నానావిధ అలంకారాలతో స్వామి మనోహర సన్మంగళమూర్తిగా తేజరిల్లుతాడు. అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అది వెంకటాచలము. వైభవ వెంకటేశ్వరుడు సార్థక నామధేయంతో సకల వైభవాలకు వైభవంగా ప్రకటితమవుతున్నాడు. అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడు. వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం, జగదీశ్వరత్వం యుగ యుగాలుగా ప్రశస్తిని వహించింది. జగన్నాథునిగా స్వామి తన లీలా వైభవాన్ని సమస్త భువనమంతా వ్యాపింపచేశాడు. కలియుగ మహాప్రభువైన వైభవ వెంకటేశ్వరుణ్ణి
అర్చావతారమూర్తిగా ఆనంద నిలయునిగా భక్తులు సేవించుకుంటూ నిత్య కళ్యాణం పచ్చ తోరణమై భాసిల్లే వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందోహంతో నిత్యం కళకళ్లాడుతుంటుంది. ఈ ఆలయంలో విశేష పర్వదినాలలో ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించుకుంటారు. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమ అని పురాణోక్తి. సత్యసంధాత భక్తాభీష్ట ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వరుని వ్రతం కూడా ఆ పరంపరలోనిదే. విశేష పర్వదినాల్లో ధనుర్మాసంలో ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. సామూహికంగా కలశ సహితంగా నిర్వహించే ఈ వ్రత విధాన ఆచరణ వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శతసహస్ర యోజన వాసులు సువ్రతముల తోడనే వత్తురు కదిలి అంటూ తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామి పట్ల భక్తులకు ఉన్న అనురక్తి విశేషాన్ని సంకీర్తన చేశారు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించడానికి సేవించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ పరంపరలోనిదే వ్రతాచరణం కూడా. భక్తులు స్వామి సన్నిధికి చేరుకుని వేదమంత్ర సహితంగా ఈ వ్రతాచరణ నిర్వహిస్తారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆహ్లాదకర పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే మహాలక్ష్మీదేవి, ఆండాళ్దేవి ఆలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఉభయ దేవేరుల దివ్య సన్నిధానాలలో ప్రతి శుక్రవారం విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. ఆండాళ్ నిలయంలో ధనుర్మాస ఉత్సవం విశిష్టవంతంగా కొనసాగుతుంది. శ్రీనివాసుడు తన హృదయ కమలంలో లక్ష్మీదేవిని నిలుపుకొని శ్రీధరుడయ్యాడు, శ్రీపతయ్యాడు, శ్రీ విభవుడయ్యాడు. అయ్యవారి వైభవానికి ప్రత్యక్ష కారణం శ్రీ మహాలక్ష్మీదేవే. స్వామి వైభవం వెలిగిపోవడానికి స్వామి లక్ష్మీపతి కావడమే. వైభవ వెంకటేశ్వరుని సన్నిధిలో మహాలక్ష్మీదేవి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. వరాలనిచ్చే సిరుల తల్లి పుష్పాలంకరణతో దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీయాదేవిగా తేజరిల్లుతోంది. మానవ జీవనం సార్థకంగా, క్షేమకరంగా, శుభదాయకంగా సాగిపోవడానికి కావలసిన వనరులన్నీ ఈ తల్లి వల్లే మనకు సిద్ధిస్తాయి. ఇదే సన్నిధానంలో మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం అలరారుతోంది. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అంటూ ఆండాళ్ని కీర్తిస్తారు. సకల అలంకార శోభితంగా దివ్య కాంతుల్ని వెదజల్లుతూ గోదమ్మ గర్భాలయంలో దర్శనమిస్తుంది.
విష్ణు చిత్తాత్మజ గోదాదేవి నిష్కళంక భక్తికి నిదర్శనం. నిష్కళంక భక్తి మార్గం చేత ముక్తిని సులభంగా పొందవచ్చునని శ్రీరంగనాయకి నిరూపించింది. ధనుర్మాసంలో గోదాదేవి సన్నిధానంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. భోగి పర్వదినం నాడు గోదా రంగనాథుల తిరుకళ్యాణ వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు. వడ్లపూడి గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పాంచరాత్ర ఆగమ విధి విధానాలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని సమ్మోహనాత్మకంగా నిర్వహిస్తారు. ఈ దివ్య సన్నిధిలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. పాంచరాత్న ఆగమ విధి విధానాలతో ప్రకటితమయ్యే ఉత్సవ శోభ నేత్రోత్సవంగా ప్రకటితమవుతుంది. ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణం వరకు కొనసాగే ఈ వేడుకల్లో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. బ్రహ్మదేవుడు తొలిసారి నిర్వహించినట్టు చెప్పే ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. శ్రీనివాసునికి ఎన్ని ఉత్సవాలు ఆరాధనలు జరిగినా బ్రహ్మోత్సవాల సంరంభమే వేరు. బ్రహ్మోత్సవాల సందర్భంలో అనంత సూర్యకాంతి కాంతితో ప్రకాశించే ఆ స్వామి రాజసాన్ని తేజసాన్ని తిలకించిన వారిదే భాగ్యమంతా. चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवत मौलिमणि शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష సందర్భాలు, పర్వదినాల సందర్భంలో ఈ క్షేత్రంలో వాహన సేవలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి పలు వాహన సేవలపై భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. ఈ యొక్క ధనుర్మాసంలో ప్రత్యేకంగా 30 రోజుల పాటు ధనుస్సు రాశిలో రవి ప్రవేశించి మకర రాశి సంక్రాంతి వరకు కూడా ఈ 4 రోజులు కూడా ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అలాగే అత్యంత వైభవపేతంగా ఇంకో కార్యక్రమం ఏంటంటే శ్రీ పుష్పయాగము. తిరుమలలో శ్రీనివాసునికి ఏ విధంగా జరుగుతుందో శ్రీ పుష్పయాగాన్ని కూడా ఇక్కడ మేము ఆచరిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. శ్రీ
వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో ధనుర్మాస వేడుకలు నేత్రానందకరంగా కొనసాగుతాయి. పుండరీకాక్ష గోవింద 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 హరి గోవింద. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు విలసిల్లే ఈ ఉత్సవాల్లో వివిధ విశేష అర్చనలు, ఆరాధనలు, ఉత్సవాలు పరిఢవిల్లుతాయి. గోదావ్రతంతో పాటు తిరుప్పావై, క్షీరాభిషేకాలు, సహస్ర కమలార్చన, లక్ష్మీ తులసి పూజ, శ్రీ చందన అలంకరణ, శ్రవణ నక్షత్ర మాస కళ్యాణం, అష్టోత్తర శత కలశాభిషేకం, మహాసుదర్శన యజ్ఞం, నవనీత సేవ, తోమాల సేవ, ఉత్తర ద్వార దర్శనం, పుష్పయాగం, శ్రీ గోదా రంగనాథుల తిరు కళ్యాణ ఉత్సవాల్ని ధనుర్మాసంలో ఈ ఆలయంలో సంప్రదాయ ఆగమరీత్యా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల సందర్భంలో శ్రీ వైభవ శ్రీనివాసుడు ఇరు దేవేరులతో వాహన సేవను స్వీకరిస్తాడు. మనలో పరంజ్యోతిగా ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఈ ఆత్మాన్వేషణ చేసే జీవి జన్మకు ముందు చేసే ప్రయాణం 9 నెలలు. బ్రహ్మోత్సవాల్లో స్వామిని 9 రోజుల్లో వివిధ వాహనాల్లో ఊరేగించడం అంటే ఆత్మను దేహంపై ఊరేగించడమే. ఇది జీవాత్మ పరమాత్మల అద్వైతాన్ని ప్రకటిస్తుంది. ఉత్సవ పరంపరలో భాగంగా స్వామి ఉభయ దేవేరులతో కూడి వివిధ వాహన సేవల్లో వైభవోపేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామి గోచరమయ్యే వాహనాలన్నీ వివిధ శక్తులకు, విద్యలకు ప్రతీకలు. వాహనారూఢుడైన కేశవుణ్ణి దర్శిస్తే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని, సకల మనోభీష్టాలన్నీ స్వామి కరుణ వల్ల సాకారమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మత్స్యకూర్మ గోవింద 10,000 శేషుల పడగలమయం శ్రీహరివాసం. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానం భక్తులకు సాక్షాత్తు శ్రీ వైకుంఠమే. స్వామి నెలకొన్న ప్రతి సన్నిధి అపురూపమే, వైభవోపేతమే. భక్తుల మొరల్ని ఆలకించి, లాలించి వారిని పాలించే ఆపన్న వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్యకరుణ మనపై సదా వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.